తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం కోసం నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. వైఎస్ఆర్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. మరోవైపు 2 రోజుల క్రితం పార్టీకి రాజీనామా ప్రకటించిన బీఆర్ఎస్ ఏపీ విభాగం నేతలు కూడా ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు షర్మిల మరికొందరు నేతలు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కాగా ముందుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. అయితే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించుకునేలా బాధ్యతలు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ లో చేరిక అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని ఆమె తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ రాహుల్ పై పొగడ్తలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తా అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ కి వైసీపీ పార్టీకి భారీ దెబ్బ పడనుందని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.